మార్కాపురం జిల్లా కనిగిరిలో కూటమి ప్రభుత్వం రాజకీయ కక్షల ప్రయత్నాల తర్వాత అక్రమ మద్యం కేసులో 226 రోజుల రిమాండ్లో ఉన్న వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే ఒంగోలు పార్లమెంట్ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇక స్థానిక నాయకులు కార్యకర్తలు పార్టీ కార్యాలయంలో బాణాసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు. పార్టీ నాయకులను ఇబ్బందులకు గురి చేయకుండా పట్టుదలతో కొనసాగుతున్నామన్నారు. 226 రోజులు జైలు పెట్టారు. కేవలం కావాలని వైఎస్ఆర్ పార్టీలు అందరినీ ఏదో ఒక ఇబ్బంది పెట్టాలో తీసుకుని పెట్టడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి అన్నట్టు మన వైఎస్ఆర్ పార్టీలు నమ్ముకున్నట్టు ధర్మం గెలుస్తుందని ఆ రోజు వైవి సుబ్బారెడ్డి గారు మాజీ టీడీపీ చైర్మన్ ఆయన మీద నిందేసి వెంకటేశ్వర స్వామి మీద ఎన్నో నిందలేసి వాళ్ళు చెప్పినందుకు వాళ్ళకే కోర్టు కావచ్చు అధికారులు కావచ్చు బుద్ధి చెప్పి అది కోర్టులో తీర్పు వైఎస్ఆర్ పార్టీకి అనుకూలంగా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మన వైఎస్ఆర్ పార్టీకి అందరికి కూడా అనుకూలంగా రావడం జరిగింది. ఆ దేవుడే ఈరోజు మనకి ఎట్లా సపోర్ట్ కాబట్టి మనకు ఆ తీర్పు కూడా తెలుగుదేశం పార్టీకి కానీ వాళ్ళ కూటమి ప్రభుత్వానికి కానీ ఎదురుండి మీరు ఏం చేసుకుంటారో చేసుకోమని ఉపదేశించారంటే అక్రమంగా పెట్టినప్పుడు ఏం చేసుకొని నిలబడదు. అదే మనకు ఆ దేవుడి నిర్ణయము, మన రాష్ట్ర ప్రజల నిర్ణయము, ఆ కోర్టు నిర్ణయము మన వైఎస్ఆర్ పార్టీ అందరికి అనుకూలంగా వచ్చింది కాబట్టి మరి అందరికీ థ్యాంక్స్ చెప్తూ వారికి మనం ఈరోజు రిలీజ్ వచ్చినందుకు వారికి మంచి రాబోయే రోజుల్లో మంచి రాబోయే రోజుల్లో మనకు మళ్ళా పార్లమెంట్ వచ్చి కాబోయే ఎంపీ కావాలి.